श्री गायत्री टूर्स एंड ट्रेवल्स चारधाम यात्रा कंप्लीट ट्रेवल प्लान। ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిఐ నిర్వాకం వెలుగు చూసింది. వివాహితకు ప్రేమ పేరుతో వల వేశాడు రాజు నాయక్. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు సిఐ. బాధితురాలిని గర్భవతిని చేసి టాబ్లెట్లు మింగించి అబార్షన్ చేయించినట్లుగా ఆరోపణలు వెలువెత్తున్నాయి. 2023లో భర్త వేధింపులపై కంప్లైంట్ చేసేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్ళింది ఆ వివాహిత. ఇక కంప్లైంట్ లోని ఫోన్ నెంబర్ తీసుకుని వివాహితకు సిఐ ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. మాయ మాటలు చెప్పి బాధితురాలిని సిఐ రాజు నాయక్ లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని సిఐ పై బాధితురాలు ఒత్తిడి తెచ్చింది. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి దాట వేస్తూ ఉండడంతో పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నెల 7న సిఐ రాజు నాయక్ పై 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది బాధితురాలు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు సిఐ రాజు నాయక్. వేధింపులు నిజమేనని తేలడంతో డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సిఐ రాజు నాయక్ వ్యవహారం ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఏంటి? పోలీసులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు, కానీ దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలనేది ఆ బాధితురాలు చెప్తోంది. ఆయనతో నాకు పెళ్లి చేయాలి అనేది ఆమె ప్రధాన డిమాండ్. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ప్రధానంగా ఈ ఘటన మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఇదైతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారిగా పోలీసు వ్యవస్థ అంతా కూడా ఉలికి పడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి 2023లో ఒక వివాహిత తన భర్త వేధిస్తున్నాడని చెప్పి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు సమయంలో మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అప్పట్లో అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి మరి సిఐ రాజు నాయక్ ఆమె కంప్లైంట్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగత నెంబర్ ను తీసుకొని కొంత ఆ కేసు కోసం మీకు హెల్ప్ చేస్తానంటూ కూడా పదే ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం ఇట్లా కూడా సాగింది. దాని తర్వాత ఆమెకు కొంత ప్రేమగా మాట్లాడుతూ మీకు నేను ఉన్నాను, చట్టపరంగా కోర్టు న్యాయం నేను చేస్తాను అంటూ కూడా నమ్మకలిగిన ప్రయత్నం చేశాడు. నిరంతరం ఫోన్లు చాటింగ్లు చేసి కూడా ఆమెను కొంత కొద్దిగా మరి ఆయన వైపు తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అతనికి ఉన్నటువంటి ఏదైతే ఈ పోలీసు అధికారం ఉందో ఈ పోలీసు బలంతో భర్త పైన కూడా ఏదైతే ఆమె కంప్లైంట్ ఇచ్చిందో ఆ భర్త పైన అంటే భర్త నన్ను వేధిస్తున్నాడు అనే కంప్లైంట్ ఇస్తున్నాడంటే ఇప్పుడు ఏదైతే ఈ విడాకులకు సంబంధించి ఆయనకున్నటువంటి సర్కిల్ కావచ్చు, ఆయనకున్నటువంటి బలంతో అంటే పోలీసు అధికారంతో ఇక భర్తను బెదిరించి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి చేసి బెదిరింపులకు గురి చేసి మరి కోర్టు ద్వారా ఆయనకు అయితే విడాకులు ఇప్పించారు. అయితే విడాకులు ఇచ్చిన తర్వాత మొత్తం కూడా ఇప్పుడు ఈ కేసు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక దాని గురించి నాకు నేనున్నానంటూ కూడా ఆమెను నమ్మించే ప్రయత్నం చేశారు. నమ్మించి మరి శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు. దాని తర్వాత నేను ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటానంటూ కూడా చూసిన ప్రతిసారి అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. దాని తర్వాత ఒక్కసారిగా ఆమె కొన్ని రోజులు అంటే 2023లో ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించిన తర్వాత ఆ విడాకులు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కొంత సాన్నిహిత్యంగా ఉన్నారు, రోజు మంచిగానే ఉన్నారు. దాని తర్వాత ఎప్పుడైతే కొంత ఇద్దరు కలిసారో ఆ కలిసిన తర్వాత కూడా బలవంతంగా ఒక 2 సార్లు మరి అబార్షన్ మాత్రలు ఇచ్చి కూడా మరి 2 సార్లు గర్భస్రావం అయితే చేసిన. దాని తర్వాత ఈమె పదే ఇట్లా చేయడం ఏంటి, ఖచ్చితంగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి బలవంతం చేసింది. బలవంతం చేయడంతో ఒకసారిగా ఆయన ఇంకా మరి ఇవన్నీ కూడా అయ్యేటట్టు లేవని చెప్పి ఖచ్చితంగా ఆమె ఏం చేసింది, మరి పోలీసుల దగ్గరికి వెళ్ళింది. పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇట్లా నా పైన ఈ వ్యక్తి రాజు నాయక్ నేను ఈ విధంగా కంప్లైంట్ చేయడానికి వస్తే నా పైన నాకు కొంత మాయమాటలు చెప్పి నన్ను లోగొట్టుకున్నాడు. సో ఇట్లా 2 సార్లు ఇట్లైనా ఇదైన పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా మరి ఉన్నతాధికారులకు చెప్పారు. ఉన్నతాధికారులు కూడా ఈ కేసుకు సంబంధించి సెక్షన్లు కూడా పెట్టినారు. ఏదైతే సెక్షన్ 88 కావచ్చు, అలాగే బిఎన్ఎస్ 23 సెక్షన్ 69 కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా విషయం తెలుసుకున్నటువంటి మరి రాజు నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తాం. ఎందుకంటే దీనికి డీజీపీ ఆయనను ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసు అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు అనేటువంటి మాట కూడా చెప్తున్నారంటే కేసు విత్డ్రా చేయించేటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే అతన్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, అతని మీద కఠిన చర్యలైతే తీసుకోలేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. దీన్ని ఎలా చూడాలంటారు సత్యం? అంటే మీరు ఇక్కడ ప్రధానంగా ఆయన పైన చర్యలు తీసుకున్నారు. అంటే లీగల్ గా అధికారం అధికారులను మహిళ లైంగికంగా మానసికంగా వేధించారన్నటువంటి ఖచ్చితంగా పోలీసులు అక్కడ గుర్తించారు. ప్రాథమిక విచారణలో తేలింది కాబట్టి
ఖమ్మం సిసిఎస్ పోలీసులు విధుల నుంచి తొలగిస్తూ అలాగే అతడిని హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి కూడా అటాచ్ చేశారు. అయితే ఈ అటాచ్మెంట్ ఎప్పుడైతే మరి ఆయనకి వెళ్ళిందో అంతలోనే మరి కేసు అయిందని తెలుసుకున్నటువంటి రాజు నాయక్ ప్రస్తుతం అయితే పోలీసులకు తీసుకోకుండా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు కూడా ప్రస్తుతం అయితే గాలిస్తున్న పరిస్థితి ఉంటారు. మహిళ మాత్రం ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి, నాకు సంబంధించినటువంటి పూర్తి అన్యాయం చేశాడు అని చెప్పేసి మళ్ళొకసారి ఎవరైతే విడాకులు ఇచ్చినటువంటి భర్త అలాగే ఆమె కూడా మళ్ళొకసారి పోలీసులకు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనలు ఈ ఒక్కసారి కాదు, గతంలో చాలా మంది అంటే చాలా మంది అక్కడక్కడ చేసినప్పటికీ ఇట్లాంటి ఘటనలు తక్కువగా అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసు వ్యవస్థకి ఒక అంటే పోలీసు వ్యవస్థలకు సంబంధించి పోలీసు వ్యవస్థకు సంబంధించి ఒక కలంకం అని చెప్పుకోవచ్చు. ముందు ఎందుకంటే న్యాయం కోసం వెళ్ళినటువంటి మహిళలను ఇట్లా అంటే మాయ మాటలు చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అధికారంతో ఇట్లా లోపరుచుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి ప్రజల్లో కొంత కలకలం చేస్తుంది. ఎందుకంటే పోలీసులు ఫోన్ చేస్తే మెసేజ్ చేసినా ఫోన్ చేసినా ఆ రెస్పెక్ట్ అంటే ఒక సిఐ అయినా ఒక ఎస్ఐ అయినా ఆ రెస్పెక్ట్ తో కొంత వాళ్ళకు జవాబిచ్చే ఇది ఉంటుంది కాబట్టి ఆ సాన్నిధ్యాన్ని చనువుగా తీసుకొని ఇట్లాంటి కష్టానికి అక్కడక్కడ పోలీసులు మరి పడుతున్న పరిస్థితి. దీనిపైన పోలీసులు కూడా కొంత దృష్టి పెట్టాలని ప్రజలైతే అనుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక సిఐ నిర్వాకం వెలుగు చూసింది. వివాహితకు ప్రేమ పేరుతో వలవేశాడు రాజు నాయక్. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు ఆ సిఐ. బాధితురాలని గర్భవతిని చేసి టాబ్లెట్లు మింగించి అబార్షన్ చేయించినట్లుగా ఆరోపణలు వెలువెత్తున్నాయి. 2023లో భర్త వేధింపులపై కంప్లైంట్ చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆ వివాహిత. ఇక కంప్లైంట్లోని ఫోన్ నెంబర్ తీసుకొని వివాహితకు సిఐ పదే ఫోన్లు చేసినట్లుగా తెలుస్తోంది. మాయమాటలు చెప్పి బాధితురాలని సిఐ రాజు నాయక్ లోబర్చుకున్నట్లుగా సమాచారం. తనను పెళ్లి చేసుకోవాలని సిఐపై ఒత్తిడి తెచ్చింది బాధితురాలు. పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి దాట వేస్తూ ఉండడంతో పోలీసులకు కంప్లైంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సిఐ రాజు నాయక్ పరారీలో అయితే ఉన్నాడు.